అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం ప్రాసెస్ విజయవాడ నుంచి. యాక్చువల్గా హోమ్ డెకరేషన్ మ్యూజిక్ సెట్ అంటే గణపతి మ్యూజిక్ సెట్, ట్రైబల్ మ్యూజిక్ సెట్స్ ఇలా చూపించాను కదా. సో ఇందులో ఇప్పుడు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి తబలా సెట్ అనమాట. యాక్చువల్గా తబలా సెట్ చాలా చాలా యూనిక్గా ఉంటుంది పీస్ అనేది. సో ఇక్కడ మీరు తబలా కానీ మృదంగం కానీ ఏది చూసినా సరే దానికి చూడండి ఒక వైర్ అనేది అల్లటం అనేది ఉంది. అంటే మనకి తాడు కట్టినట్టు ఉంటుంది కదా. సో తాడు డిజైన్ అనమాట. అలాగే పైన ఫ్లవర్స్ డిజైను. ఇంకోటి యాక్చువల్గా ఈ క్యాప్ లాగా కూడా మనకి అటు ఇటు మూవ్ అవుటాక కూడా ఒక కంటైనర్ లాగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, టాయ్ లాగే కాకుండా. సో దానిలాగే యూజ్ చేయొచ్చు. పైన చూస్తే మీకు ఒక నత్త ఎలా అయితే ఉంటుందో ఆ ఆకారం షేప్లో డిజైన్ అయితే వస్తుంది. ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే యాక్చువల్గా వీణను చూస్తే ఇక్కడ చూడండి, నెమలి అసలు ఆ క్యారెక్టరు మీకు నిజంగా నెమలి ఇక్కడ ఉన్నట్టే ఉంటుంది. నెమలి దాని వెనకాల పింఛము, ఆ పింఛానికి మనకి ఆ వీణ వాయించే తీగలు, ఆ తీగల పైన అటు ఇటు వచ్చేటప్పటికి మళ్ళీ 2 నెమళ్ళు. సో ఇది ప్రతిదీ కూడా చాలా చాలా డీటెయిలింగ్ ఉంటుంది. ఇది 6 ఇంచెస్తో వస్తుంది. మనం అలంకారంగా సరస్వతీదేవికి పెట్టచ్చు, రాజశ్యామలాదేవికి పెట్టచ్చు. ఎప్పుడైనా దేవి నవరాత్రులు ఆ టైంలో మనం వీణను కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అలంకారానికి. సో వీణ కూడా చాలా న్యాచురల్ లుక్తో, ఇది చూస్తే ఒక మేరులాగా మనకి డిజైన్ అనమాట, ఒక స్టెప్పు. ఇంకా కింద చూస్తే వీణ నుంచోడానికి 2 స్టూల్స్ లాగా. సో ప్రతిదీ కూడా ఆర్ట్ అనేది న్యాచురల్గా ఉంటుంది అనమాట. సో వీణ, తబలా, మృదంగం ప్రతిదీ కూడా చాలా చాలా యూనిక్గా మనకి న్యాచురల్కి దగ్గరగా వస్తున్న సెట్ అనమాట. చక్కగా మన హోమ్ డెకరేషన్ కానీ, అలాగే ఎవరైనా కొత్తగా ఇల్లు గృహప్రవేశం చేసుకుంటే వాళ్ళు గిఫ్ట్ ఇవ్వటానికి కానీ, మన షెల్ఫ్స్లో ఇలా డెకరేషన్ చేసుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా షోరూమ్స్లో వాటిలో కస్టమర్ కూర్చుంటారు కదా, వాళ్ళ దగ్గర ఇలాంటి క్యారెక్టర్స్ పెడితే వాళ్ళు కూడా చాలా, అంటే ఇలాంటివన్నీ ఏదేంటంటే మన చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి. దీని మీద మన టేస్ట్ కూడా, ఒపీనియన్ కూడా చాలా చాలా బాగుంటుంది ఆపోజిట్ వ్యూవర్స్కి. సో ఇలాంటివన్నీ కూడా అలంకరణకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే వస్తువులు అనమాట. సో ఇదొక కలెక్షన్.